క్యాన్సర్‌కి ఒక మంచి హోమ్ రెమెడీ ఉందంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. బట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈ హోమ్ రెమెడీ మనకి ఎలా ఉపయోగపడుతుందో మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం బయట నేను చాలా మంది దగ్గర వింటా ఉన్నా క్యాన్సర్ పేషెంట్‌లు చాలామంది బాధపడుతుంటారు క్యాన్సర్‌తో. బట్ అలాంటి వాళ్ళకి ఒక మంచి హోమ్ రెమెడీ ఉందంటున్నారు గదా! సో, అది దాని గురించి మనం తెలుసుకునే ముందు అసలు క్యాన్సర్ ఇలా రావడానికి గల రీజన్స్ ఏమంటారు మేడం? మెయిన్ థింగ్ నేనొకటే అంటానండి. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక పెద్ద డిసీజ్. ఓకేనా? అక్కడి వరకు రావాలంటే అది పెద్ద డిసీజ్ రావాలంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని ఇగ్నోర్ చేస్తేనే అది పెద్ద డిసీజ్ వస్తది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటా నేను. ప్రాపర్‌గా స్లీప్ లేదు. ఎక్కువ వర్క్ టెన్షన్స్ తీసేసుకోవడం, ప్రాపర్ డ్రెస్సింగ్ కూడా ప్రాపర్‌గా లేదు. చూస్తే టైట్ బెల్ట్స్ ఏసుకోవడం, టైట్ క్లాత్స్ ఏసుకోవడం. ఓకేనా? మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్. ప్రాపర్ ఫుడ్ లేదు. జంక్ ఫుడ్ ఎక్కువ తినడం. పోనీ వన్ డే అంటే ఓకే లేదు. పర్లేదు. కానీ రెగ్యులర్‌గా జంక్ ఫుడ్ తింటున్నారు. అది కాకుండా ఇంకొకటి విచిత్రం ఏంటంటే పిల్లల్లో కూడా ఈ మధ్య క్యాన్సర్ మనం చూస్తున్నాం. ఎందుకంటే పిల్లలే మనకంటే ఎక్కువ పిల్లలకే ఎక్కువ ప్రీతి జంక్ ఫుడ్. మనం ఏం చేస్తున్నాం? అది వాళ్ళకి వద్దని చెప్పడం తప్ప కాకుండా వాళ్ళకి నచ్చిన ఫుడ్ కదా! ఏడవకుండా ఉంటారు. సరే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారన్న కాన్సెప్ట్‌లో మనకు అప్పటికప్పుడే ఏదైనా ప్యాక్డ్ ఫుడ్ చేసి ఇచ్చేసడం. ప్యాక్డ్ నాన్ వెజెస్ ఇచ్చేసడం. ఇలా అయిపోతుందనమాట. లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవాలండి. ఈ మధ్య కాలంలో చూస్తుంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ అని చెప్పి, ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్స్ అని చెప్పేసి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, మల్టిపుల్ మైలోమా అని చెప్పి చాలా రకాలొస్తున్నాయి. ఆ డిసీజ్ రావడానికి ముందే మనం కరెక్ట్ మోతాదులో మెయింటైన్ చేసుకుంటే బెటర్ అంట నేనైతే. అంటే ఇప్పుడు చాలా మందికేంటంటే ఏదైనా చిన్న గడ్డ ఫార్మ్ అయిందనుకోండి, అది క్యాన్సర్ ఏమో అని భయపడిపోవడం, లేదంటే కొన్ని సింప్టమ్స్ ఉంటాయండి. బాడీలో చాలా వరకు వీక్ అయిపోవడం. బాడీలో అన్‌వాంటెడ్‌గా మొత్తం అంటే బాడీలో వెయిట్ తగ్గిపోవడం, ఆహారం తినడం అనేది చాలా ఆకలి తగ్గిపోవడం, ఇవన్నీ కంప్లెయింట్స్ అన్నివి మనం ఇగ్నోర్ చేసి అది కాస్త క్యాన్సర్ కింద పెద్ద ప్రాబ్లమ్ కిందకొస్తది. మనం ఏం చేస్తాం ఆకలి తగ్గుతుందన్నప్పుడే మన బాడీలో ఏదో చేంజెస్ జరుగుతున్నాయి అని మనం ముందే రియలైజేషన్ అయిపోయి ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి. లేదంటే దానికి సంబంధిత డాక్టర్ దగ్గరికెళ్లి ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకొస్తున్నాయి. ఈ మధ్య వెయిట్ లాస్‌కు నేను అవుతున్నా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే డాక్టర్ దగ్గరికెళ్ళాలంటే వాళ్ళు అన్ని టెస్టులు రాసేస్తారు. ఇప్పుడు మా దగ్గరికొచ్చినా కూడా టెస్టులన్నీ రాసేస్తున్నారు. మేమెళ్తే మళ్ళీ అవన్నీ మాకు ఇదే అవుతుంది. ఇదంటున్నానే రూ. 10లో పోయాల్సిన దాన్ని కాస్త చేసి లక్షలకి తీసుకెళ్తున్నారంటారు ఇదే. అదే. మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫస్ట్ రియలైజ్ అయ్యేది మనం ఓన్ డాక్టర్. ఇప్పుడు అది బయట కూడా క్యాన్సర్ పేషెంట్‌లు క్యాన్సర్ మీ ఉంది అంటే లక్షలు పెట్టుకోవాల్సిందే తప్పదు. నేనేమంటా ఓన్ డాక్టర్‌ని అడగండి ఫస్ట్. ఓన్ హెల్త్. మనం ఇంటర్నల్‌గా ఏమవుతుంది బాడీ సిక్ అవుతుంది. బీపీ వచ్చింది. ఎందుకు? మనం ఎక్కువ ప్రాపర్ ఆక్సిజన్ తీసుకోవట్లేదేమో. ఆక్సిజన్ ప్రాపర్‌గా తీసుకొని కార్బన్ డయాక్సైడ్ ప్రాపర్‌గా రిలీజ్ చేశామనుకోండి బీపీ రాదు మనకి. కార్బన్ డయాక్సైడ్ కంటెంట్ బాడీలో ఎక్కువైపోయిందనుకోండి చిరాకులు ఎక్కువైపోతాయి. ఎవరైనా ఇలా కదిపినా కూడా మనం ఏమవుతది ఎక్కువ చిరాకు పడిపోయి కోపంగా తిట్టేస్తాం. ఆళ్ళు తిట్టి వదిలేసామా? కాదు. రూమ్‌లో కూర్చొని అయ్యో! ఎందుకు తిట్టామా అని ఆలోచన. దానివల్ల ఫుడ్ తినం. నిద్ర ఉండదు. దానివల్ల ఏమవుతుంది బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. డెడ్ సెల్స్ ఎక్కువైపోతాయి. దాంతో కూడా ఒక పెద్ద ప్రాబ్లమ్ వస్తది. అది కూడా క్యాన్సర్‌కి దారి తీయొచ్చు. అంటున్నా మామూలుగా చిన్న ఇష్యూని ఇగ్నోర్ చేస్తే ఇప్పుడు డయాబెటిక్ వచ్చింది. మనం ఏం చేసేయాలి? ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. లేదు మనం ఫుడ్ కంట్రోల్ ఏదైతే వద్దంటారో డాక్టర్ అదే తినడానికి ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. దానివల్ల జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం. ఓవర్ స్ట్రెస్ తీసుకుంటాం. అది కూడా లీడ్స్ టు ఒక పెద్ద డిసీజ్. ఒబేసిటీ అది కూడా మనం ఇగ్నోర్ చేస్తే ఇట్ లీడ్స్ టు పెద్ద డిసీజ్. ఓకే మేడం. కాబట్టి ఏదన్నా ప్రాబ్లమ్ మన బాడీలో వచ్చింది. మనం ఇంతకు ముందు కంటే యాక్టివ్‌గా లేము. ఏజ్ పక్కన పెట్టండి. ఏజ్ ఒకవేళ 50 దాటుతున్నామనుకోండి, వీక్ అవుతున్నామంటే బికాస్ ఆఫ్ ఏజ్ వన్ అనుకోని మనం కొద్దిగా తక్కువ మోతాదులో ఫుడ్ తీసుకోవడం, క్రమేపీ కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ, యోగాలు, ప్రాణాయామాలు చేసుకుంటే అదే ఎనర్జీ అనేది మనకి కంటిన్యూ అవుతది. మనం లేదు. మనం 30 ఇయర్స్ వాళ్ళు అదే లో ఎనర్జీ, 70 ఇయర్స్ వాళ్ళు కూడా అదే లో ఎనర్జీ. ఫుడ్ చూస్తే మొత్తానికి చేంజ్ అవుతుంది. నేను అదే ఒకటే అంటానండి. తినే ఫుడ్ కరెక్ట్ మోతాదులో ఉండాలి. ప్రాపర్ గూడా క్లాతింగ్ గూడా. మనం ఓకే. ఆఫీస్‌కెళ్తున్నాం, ఏదైనా మీటింగ్స్‌కెళ్తున్నామంటే ప్రాపర్ డ్రెస్సింగ్ ఉంటే పర్లేదు. ఇంట్లో ఉన్నప్పుడు అంతే టైట్ డ్రెస్సులు, అంతే టైట్ నైట్ డ్రెస్సులేసుకొని, బాడీకి ప్రాపర్ ఆక్సిజన్ లేక, సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ద స్కిన్ అనేది చాలా ఇదైపోయి, సిక్ అయిపోయి, నరాల బలహీనత ఇవన్నీ లీడ్స్ టు పెద్ద డిసీజ్ అంటా నేను. అది నాట్ ఓన్లీ క్యాన్సర్ పెద్ద డిసీజ్ అంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీని హెల్తీగా ఉంచుకుందాం. ప్రాపర్ టైంకి తిందాం. తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, తినకపోతే స్ట్రెస్ ప్రాబ్లమ్, తినకపోతే నిద్ర ప్రాబ్లమ్ ఇవన్నీ వస్తాయి. టైంకి తిందాం. మనం ఎంత చేసినా, ఎంత వర్కౌట్ చేసినా, ఎంత బిజినెస్‌లు చేసినా, ఎంత డబ్బులు సంపాదించినా తినడం కోసమే కదా! ప్రాపర్ తిండికి పెట్టట్లేదండి ఇప్పుడు డబ్బులు. చాలామంది ఏంటంటే వేల కొద్ది డ్రెసెస్ వేసుకుంటున్నారు కానీ, అందం ఎక్కడి నుంచి వస్తది? తిన్న ఆహారం గురించే కదా! ప్రాపర్‌గా టైంకి తింటే, టైంకి డైజెషన్ అవుతది. టైంకి బ్లడ్ సప్లై ప్రాపర్‌గా ఉంటది. మీరేసుకున్న ఇంత తక్కువ కాస్ట్ డ్రెస్ అయినా సరే అపియరెన్స్ ఆఫ్ బాడీ అనేది చాలా అందంగా కనపడతది. అది వదిలేసి మనం అలా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణాలు ఇవి అంటున్నా నేనైతే.
సో క్యాన్సర్ గురించి కూడా డెఫినెట్గా చెప్తాను. సో మనం క్యాన్సర్ గురించి చెప్పాలనుకుంటే ఓకే మేడం. అసలు ఫస్ట్ రాకుండా చూసుకుందాం. క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం కీమోథెరపీ అని చెప్పి ప్రాపర్ అంటే లైక్ వాళ్ళకి ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ లెవెల్స్ కూడా చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అప్పుడు మనం కీమోథెరపీ అని చెప్పి రేడియేషన్ థెరపీ అని చెప్పి డిఫరెంట్ థెరపీస్కి వెళ్ళిపోతుంటారు. అసలు రాకుండా మనం ఎలా కాపాడుకోవాలంటే తమలపాకుని యాంటీ క్యాన్సరస్ లీఫ్ అంటారు. యాంటీ క్యాన్సర్ లీఫ్ అంటారు. ఎందుకంటే ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ కానీ, ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ అవుతుంది, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్స్కి ఒకే ఒక చెక్కు పెట్టే లీఫ్ తమలపాకు అంటాను నేను. తమలపాకుని మీరు వెళ్ళి ఎందులోనే సెర్చ్ చేయండి, తమలపాకు బెస్ట్ ఫర్ క్యాన్సర్ అని వస్తుంది. ఎందుకంటే అంత మన బాడీలో డెడ్ సెల్స్ని ఎలిమినేట్ చేసి, బాడీలో ఎనర్జీని మోర్ కంటెంట్ లాగా చేసి, మన బాడీలో డెడ్ అంతా ఎక్కడైతే ఒక ట్యూమర్, అది బినైన్ ట్యూమర్ కాస్త మాలిగ్నెంట్ ట్యూమర్ కింద ఫామ్ అయిపోయి పెద్ద డిసీజ్ మన క్యాన్సర్ లాగా వచ్చేస్తుంది. అది రాకుండా మన బాడీలో ఎలాంటి సెల్స్, బినైన్ సెల్స్ కానీ ట్యూమర్ మెలిగ్నెంట్ సెల్స్ కానీ ఫామ్ అవ్వకుండా మనం కాపాడు చేసి తమలపాకు. ఆ తమలపాకుని ఏమవుతా, ఓన్లీ తమలపాకు తీసుకుంటే సరిపోతుందా, క్యాన్సర్ అనేది క్యూర్ అయిపోద్దా అంటే, తమలపాకు అనేది మనకు బాడీలో ఏ ప్రాబ్లం రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో తమలపాకును మనం నీళ్ళు వేసుకొని మరిగించుకొని తాగారనుకోండి, మన బాడీలో మెటబాలిజం స్పీడ్ అవుతుంది, ఇలాంటి డెడ్ సెల్స్ ఫామ్ అవ్వు, ఈ చెత్త మలినాలన్నీ పేగుల్లో పేరుకుపోయి, ఆ పేరుకుపోయినవన్నీ మోషన్ కింద రాకుండా అదొక పెద్ద క్యాన్సర్. కొంతమందికి పెల్విక్ రకరకాలండి. ఇప్పుడు ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత కామన్ అయిందో, ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ అనేది మగవాళ్ళలో ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఓవర్ స్ట్రెస్ ఇద్దరికి సమానంగా ఉంది, ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు, డ్రెస్సింగ్ ప్రాపర్గా లేదు, ఫుడ్ ప్రాపర్గా లేదు, ఎవ్రీథింగ్. ఏమంటే పెద్ద డిసీజ్ రాకుండా కాపాడుకోవాలంటే తమలపాకును రెగ్యులర్గా నీళ్ళలో బాయిల్ చేసుకొని తాగడం, లేదంటే మనం ఈవెన్ గ్రీన్ టీ తాగాలనుకుంటాం ఈవినింగ్ టైం, ఆ గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి, ఇప్పుడు కొత్తగా బ్యాగ్స్ దొరుకుతుంది, డిప్ చేసుకొని తాగుతాం. ఆ దానిదలే బదులు మనం తమలపాకులు తెప్పించుకొని కొద్ది జీలకర్ర సోంపు వేసుకొని మరిగించుకొని ఒక చిన్న దాంట్లో క్వాలిటీ ఇలాచి కూడా వేసుకొని ఒక కప్పు టీ తాగండి. మన బాడీలో డెడ్ సెల్సే ఫామ్ అవ్వవు కదా, హెల్దీగా ఉంటాం మనం. కాబట్టి అలాగ మనం ఈవినింగ్ టైమ్స్ అలా టీ తాగండి, రెగ్యులర్గా తాగండి. సో అది మనకి చాలా వరకు మౌత్ క్యాన్సర్స్ కానీ, ఓరల్ క్యాన్సర్స్ కానీ, ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్స్, మన బ్రెస్ట్ క్యాన్సర్, ఇప్పుడు ఈవెన్ ద బ్రెస్ట్లో కూడా క్యాన్సర్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో తమలపాకుని ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. మంచిగా తమలపాకులు 10 తమలపాకులు తెప్పించేసి నీళ్ళు వేసుకొని మరిగించి, ఆ మరిగించిన నీళ్ళని 2-3 గ్లాసులు ఆ మరిగించిన నీళ్ళు స్నానం చేసి నీళ్ళు కలుపుకొని స్నానం చేయండి. బాడీ హెల్దీగా ఉంటుంది. సూపర్ఫిషియల్ కూడా క్లీన్గా ఉండాలి కదా. మనం ఎక్స్టర్నల్ క్లీన్గా ఉండాలి, ఇంటర్నల్ క్లీన్ ఉండాలి. ఇంటర్నల్ క్లీన్గా ఉంచేది కూడా తమలపాకే, ఎక్స్టర్నల్ క్లీన్ కూడా ఉంచేది కూడా మనకి ఇదే, మన తమలపాకే. సో మనకి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, మన ఇంటర్నల్ కూడా హెల్దీగా ఉండాలి, ఎక్స్టర్నల్ కూడా ఉండాలి. ఆ కాస్ట్లీ క్రీమ్స్, కాస్ట్లీ స్క్రబ్బర్స్ వాడడం బదులు అప్పుడప్పుడు మన తమలపాకుని తీసుకొని కొద్దిగా మనం నువ్వుల నూనె వేసుకొని మంచిగా శరీరాన్ని బాగా రబ్ చేసి ఒక 10-15 నిమిషాలు సన్కి ఎక్స్పోజ్ చేసి, పిల్లలకి ఆదివారం పూట టైం దొరికితే, అపార్ట్మెంట్స్లో కుదరట్లేదంటే అట్లీస్ట్ అప్లై చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. 10-15 నిమిషాలు ఉంచి గోరువెచ్చని తమలపాకులతో స్నానం చేయించండి. చాలా వరకు తెలిసిన విషయం ఏంటంటే, వేపాకుతో స్నానం చేస్తే ప్రాబ్లమ్స్ పోతాయని చెప్పు, కానీ వేపాకు అండ్ తమలపాకు 2 సమానంగా పనిచేస్తాయని ఈ విషయం తెలియదు ఎవరికి. తమలపాకులు మరిగించి స్నానం చేయండి, చాలా వరకు సెట్ అవుతారు. తమలపాకును తాగండి నీళ్ళలో, ఎసిడిటీ పోతుంది. తమలపాకును తాగండి, ఫంగల్ ఇన్ఫెక్షన్. తమలపాకు తాగండి, క్యాన్సరే రాదు, మనకి క్యాన్సరే రాదు. వచ్చినప్పుడు క్యూర్ కంటే రాకుండా కాపాడడం ఇంపార్టెంట్ కదా. అలా మెయింటైన్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ద బెస్టెస్ట్ లీఫ్ తమలపాకు అంట నేనైతే. క్యాన్సర్ వచ్చాక మనం తమలపాకు అంటే ఇదైతే మనం టీ లాగా తీసుకొని, తమలపాకుని టీ లాగా తీసుకొని మనం వాడడం వల్ల ఆ క్యాన్సర్ నుంచి కొంచెం మనం రిటర్న్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. నేను ఏమంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం, కీమోస్కి వెళ్ళిపోతాం, రేడియోథెరపీస్కి వెళ్ళిపోతాం, మెడిసిన్స్ వాడుతుంటాం. సో ఆ రేడియేషన్స్ కానీ బాడీలో మనకి ఇంపాక్ట్ పడకుండా, మనం ఇప్పుడు చాలామంది హెయిర్ ఫాల్స్ అంటారు, రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. క్యాన్సర్ అంటేనే హెయిర్ మనం మొత్తం పోతుంది. అంటే ఇలాంటి రిలేటెడ్ డిసీజెస్ రాకుండా, ఇష్యూస్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఒక 30-40% అనేది చాలా యూజ్ అవుతుంది తమలపాకు. ఇప్పుడు ఎలాగో అల్లోపతి సపోర్ట్ లేకుండా మనం క్యాన్సర్ అనేది తొందరగా క్యూర్ అవ్వదు, అది తెలిసి. ఒకవేళ 3rd స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉందనుకోండి, ఇమీడియట్గా మనం వెళ్ళాల్సిందే. దాంతోపాటు ఫుడ్ థెరపీ కూడా ఇంపార్టెంట్. అల్లోపతి థెరపీ 50% ఎంత బాండెడ్గా పనిచేస్తుందో, 50% ఫుడ్ థెరపీ. మంచి ఫుడ్ తింటే ఆ సెల్ అనేది రీగ్రోత్ అయిపోయి, లోపల ఉన్న డెడ్ సెల్స్ అన్ని ఎలిమినేట్ అయిపోయి, మనం ఏదైతే ప్రొసీజర్లోకి వెళ్తామో అది సక్సెస్ అయిపోయి వితిన్ స్పాన్ ఆఫ్ 6 monthsలో కూడా బ్యాక్ టు రివర్స్ అవుతారనమాట క్యాన్సర్ లేకుండా. అంత క్యాన్సర్ వస్తే పోతుందా, ఇంకా రాదా, లక్షలు పెట్టాల్సిందే అని కాదు. మనం కూడా ఒకసారి డయాగ్నోసిస్ అయితే ఈ ప్రాపర్ ఫుడ్ మెయింటైన్ చేసుకోండి, ఈ వాటర్ తాగండి, ప్రాపర్ అల్లోపతి ట్రీట్మెంట్ కూడా తీసుకోండి. అంటే నేను ఒకటి అంటాను, ఓడి ఇది తీసుకుంటేనే అవుతుందని కాదు, 2 బాండెడ్గా ఉండాలి. ఒకసారి పెద్ద డిసీజ్ మన బాడీలోకి వచ్చింది, అది స్టేజెస్ ఆఫ్ దాటింది అన్నప్పుడు సపోర్టివ్గా ఫుడ్ ఉండాలి అండ్ సపోర్టివ్గా థెరపీ కూడా ఉండాలి. ఈ 2 థెరపీస్ కొంచెం బాండ్ అయితేనే ఎక్కువ మోతాదులో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా, ఎక్కువ మన ప్రాబ్లమ్ వీజ్ చేసుకోకుండా, తక్కువ మోతాదులో మనం తొందరగా తగ్గించుకోవచ్చు అనమాట. కాబట్టి తమలపాకు ఈజ్ ద బెస్టెస్ట్ లీఫ్ అంట నేను క్యాన్సర్ కోసం.
ఇది వాడండి, రాకుండా కాపాడుకోండి, వచ్చిన వాళ్ళు కూడా ప్రికాషనరీగా మనం యూజ్ చేయొచ్చు అనమాట. మేడం తమలపాకుతో మన క్యాన్సర్ని మనం తగ్గించుకోవచ్చు అని చెప్పేసి చాలా చక్కగా ఉంచారు. థ్యాంక్ యూ. నమస్తే.